అందరికి నమస్కారం. మీరు చూస్తుంది నిత్య సంపద నారు అన్నమాట, టొమాటో నారు. ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో దీని రేటు 750 రూపాయలకి ఒక ప్యాకెట్ ఉంది. సో మనం ఇప్పటికైతే నారు పోసి 12 రోజులు అయితే అవుతుంది. ఒకసారి నారు ఏ విధంగా ఉందో చూడండి. ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే నారు మాత్రం చాలా పొడవుగా చాలా ఆరోగ్యకరంగా ఉందన్నమాట. సో అద్భుతంగా ఉంది. చూసుకుంటే ఒకసారి ఎగ్జాక్ట్లీ ఇంకో వారం 10 రోజులలో పూర్తిగా నారైతే మనకు నాటడానికి ఇది రెడీ అవుతుంది. సో ఇప్పుడు ఈ వయసు చేరుకున్న నారికి ఇంకో 4-5 రోజుల తర్వాత మనం చూస్తే ఆశ్చర్యపోతాం ఎంత ఫాస్ట్ వస్తా. నార్మల్గా మనం వేరే నారు ఏ రకమైన నారైనా మనం నర్సరీకి ఇస్తే నర్సరీలో నార్మల్గా మొలక రావడానికే వారం రోజుల దాకా టైం పడుతుంది. దాని తర్వాత మనం దాని నుంచి బెడ్డింగ్ తీసుకుపోయి అక్కడ పెట్టే క్రమంలో కనీసం 4 రోజులు అయితే టైం పడుతుంది. ఇక్కడైతే పూర్తిగా నేల మీద వేస్తాం కాబట్టి, నేలలో మనం నారు పోస్తాం కాబట్టి ఈ విధంగా చాలా ఫాస్ట్గా అద్భుతంగా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో ఈ రకమైన నారు ఏ విధంగా వస్తుందో మనకు ఐడియా లేదు. కాకపోతే ఇప్పుడు ఎండాకాలంలో ఇది సమ్మర్ వెరైటీ బ్రీడ్ అని చెప్పేసి ఇప్పుడు స్పెషల్గా అయితే దీన్ని తీసుకొచ్చిర్రు. సో చూద్దాం నిత్య సంపద ఇది ఏ విధంగా కాస్తుందో. సో మేమైతే నారు ఈ విధంగా పోసుకుంటాం. ఈ విధంగా పోసుకుంటే మనకు వచ్చే లాభం ఏంటంటే మనం నారు తీసుకోవాల్సినప్పుడు ఎక్కువ రేటు పెట్టి కొనాల్సి వస్తుంది. ఒక్కొక్క నారు ₹1 నుంచి 40 పైసలు 50 పైసలు ₹1.50 కూడా నారు పట్టే రోజులు కూడా చాలా రోజులు ఉంటాయి. సో ఆ విధంగా కాకుండా ఇప్పుడు మనం 750 రూపాయలకి ఒక ప్యాకెట్ తీసుకుని వేసుకుంటే మనకు ఇంకా ఒక 4 నుంచి 5 ప్యాకెట్లు వేసుకుంటే ఎకరానికి సరిపోయేంత నారు అయితే మనకు సరిపోతుంది అనమాట. లేకుంటే 20,000 25,000 ఇప్పుడు ఎండాకాలం కాబట్టి హై డెన్సిటీ విధానంలో వేయాలంటే మనం కనీసం ఎకరానికి 18 నుంచి 20,000 మొక్కలు అయితే అవసరపడతాయి. అదే 5 ప్యాకెట్లు తీసుకొని మనం వేసుకుంటే కేవలం 3 నుంచి 4,000 రూపాయల్లో మనకు కావాల్సిన నారైతే సరిపోతుంది అనమాట. లేకుంటే 20,000-25,000 మనం పెట్టాల్సి ఉంటుంది. సో ఈ విధంగా నారు ప్యాకెట్లు తీసుకొచ్చి ఈ విధంగా పోసుకోవడం అనేది చాలా మంచిది. చాలా తక్కువ రేట్లో మనకు నారైతే అందుబాటులో వచ్చేస్తుంది అనమాట. సో దీని గురించి మీకు ఏమైనా అప్డేట్ కావాలంటే మన పాత వీడియోస్లో చూసుకుంటే నారు పోసే విధానం పూర్తిగా లాంగ్ వీడియోలో నేను చెప్పడం జరిగింది. ఒకసారి అది రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ మంచి పంట అయితే మనకు రావడానికి ఈ విధంగా నారైతే సహాయపడాలంటే తప్పకుండా మనం ఈ విధంగా చేసి చూడాలి. లేకుంటే మార్కెట్కి వెళ్ళి నర్సరీకి వెళ్ళి మనం నారు కొనుగోలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా వేసుకుంటే నారు కూడా చాలా అద్భుతంగా వస్తుంది. ఎటువంటి తెగులు కానీ కొన్ని రకాల వైరస్ తెగులు కానీ ముడతలు కానీ రాకుండా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో దీని మీద మీ అభిప్రాయం ఏందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ధన్యవాదాలు.